హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇదేమిటి అనుకుంటున్నారు? చారు మరిగిపోతుంది. చారు చాలా చాలా బాగుంటుంది కదా, అందరికీ ఇష్టమే కదా. సో ఉప్పిడి పిండి చేస్తున్నాను. ఉప్పిడి పిండిలోకి కాంబినేషన్ అని నేను చారు చేస్తున్నాను. తగినన్ని నీళ్లు తీసుకున్నాను, చింతపండు వేసేసాను, టమాటోలు వేసేసాను, పచ్చిమిరపకాయలు వేసేసాను, కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసాను, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను, పసుపు వేసేసుకున్నాను, అలాగే చారు పొడి వేసేసుకున్నాను. చారు పొడి మీకు ఎలా చేశానో కూడా చాలాసార్లు చెప్పాను. మిరియాలు, ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి చేసేది మనం గ్రైండ్ చేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసి మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో దట్ మంచి చారుపొడి మనకి రెడీ అయిపోతుంది. ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అవి గ్రైండ్ చేసేసుకోవాలి. పచ్చివైనా పర్లేదు, గ్రైండ్ చేసేసుకుని పెట్టేసుకోవాలి. అలాగే కొంచెం సాంబార్ పౌడర్ ఉంటే అది కూడా వేసేసుకున్నాను. కొంచెం బెల్లం వేసేసుకున్నాను. అలాగే కొంచెం బెల్లం వేసేసుకున్నాను. సో అన్నీ వేసేసుకున్నాను. ఇందులో వేయవలసినవి అన్నీ అయిపోయాయి. కొత్తిమీర కాడలతో సహా వేసేసాను. కొత్తిమీర, కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి. ఇవన్నీ ఇవన్నీ మిరియాలు అనమాట. సో కచ్చాపిచ్చాగా మనం చేసుకుంటాం కదా, ఆ మిరియాలు అనమాట. సో ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాం. చారు పొడి కూడా వేసాను, సాంబార్ పొడి వేసాను. సో వేయవలసినవన్నీ వేసేసాను కాబట్టి ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు చిత్తగొట్టి వేయండి. ఇంగు పోపు ఎక్కువ పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు చిత్తగొట్టి వేస్తే ఏమవుతుందంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా పట్టేస్తుంది. మనం ఆల్రెడీ చారుపొడిలో వేసేసాము. ఆ వేసేసినా సరే మనం మళ్ళీ ఇలా వేసేసుకుంటే మంచిగా ఉంటుంది. బాగా వేగిపోయింది. ఇప్పుడు మెల్లిగా ఇందులోకి పోపు పెట్టేసుకోవడమే అయిపోయిందండి. ఇంకా ఎలాంటివి గార్నిష్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే మనం చాలా కరివేపాకు అందులో కరివేపాకు కూడా వేసేసాను. మీకు చెప్పడం మర్చాను. పోపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇంగువ. సో ఇది వేసేసాను. హ్యాపీగా ఇంకొక 2 నిమిషాలు మరిగిపోతే అయిపోయినట్టేనండి చారు. ఇలా చేసేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. చక్కగా పిల్లలకి మనం ఎంతో చిన్న పిల్లలకి మనం చేసి పెడతాం, ఎంతో ఇష్టంగా తింటారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలా చేసేసుకోండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసి నంచుకొని తినండి. వడియాలు కానీ చిప్స్ కానీ నంచుకోండి. అలాగే ఒక గ్లాస్లో పోసుకొని తాగేసేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా హెల్తీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా చేసుకోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి.